చేనేత వస్త్రాలను ఎంకరేజ్ చేద్దాం. మరి ఆ కోవలోనే ఈరోజు చేనేత ఎగ్జిబిషన్ విజిట్ చేయడానికి రాష్ట్ర మంత్రివర్యులు సవిత గారు వచ్చారు. సో ఎలా ఉంది అసలు ఈ థాట్, ఇంకా ఎటువంటి స్టాండ్స్ తీసుకోబోతున్నారని ఆమె మాట్లాడి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ విజిట్ చేస్తున్నారు, స్వయంగా మీరు వెళ్ళి వాళ్ళ కష్టాలను తెలుసుకుంటున్నారు. సో అంటే దగ్గర దాకా వెళ్ళి వాళ్ళకి కష్టాలు ఏమని చెప్తున్నారు, మీ దాకా ఏమొచ్చినాయి, మీరు ఎటువంటి స్టాండ్ తీసుకోబోతున్నారు? వాళ్ళు నిజంగా చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకంటే మాకు సేల్స్ కూడా బాగుంది. ఇలాంటి సదుపాయాలని ఏర్పాటు చేయడం వల్ల మేము తయారు చేసిన సరుకు మేమే డైరెక్ట్గా, మధ్యలో దళారులు లేకుండా డైరెక్ట్గా మేమే సేల్స్ చేసుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎగ్జిబిషన్స్ మరికొన్ని చోట్ల కూడా ఏర్పాట్లు చేస్తే మాకు ఇంకా బాగుంటుందనే సూచన వాళ్ళు ఇచ్చారు. ఖచ్చితంగా అది కూడా చేస్తామని తెలియజేస్తాను. ఎందుకంటే చేనేతలకు అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు చదువుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించి చేనేత వస్త్రాలు ధరించడం వల్ల చేనేతలకు ఉపాధితో పాటు మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ అన్ని రకాలు మేము ఏర్పాటు చేసాం. కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి చూసి కొనవలసిందిగా కూడా ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే చేనేతల పరిస్థితి నిజంగా దారుణమైన పరిస్థితి. ఒక చీర నెయ్యాలంటే కూడా సుమారుగా వారం రోజులు పడుతుంది. దాన్ని మళ్ళీ వారు మార్కెటింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంది ఇలాంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం వల్ల కూడా తెలియజేశారు. అవసరం అనుకుంటే మరికొన్ని రోజులు దాన్ని ఎక్స్టెన్షన్ కూడా చేయబోతున్నాం. సో మీరు స్వయంగా కొన్నారు 2 శారీస్. సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. అన్ని వెరైటీస్ ఇక్కడే ఉన్నాయి. నిజంగా చాలా వెరైటీస్, ఇన్ని వెరైటీస్ ఒక చోట దొరకటం కూడా చాలా అవసరం. ఎందుకంటే మనం పలానా చోట వెళ్ళి తీసుకునే దానికన్నా మంచి క్వాలిటీ ఉంది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను కూడా. వాళ్ళందరితోనూ వాళ్ళ ఆనందం నేను కూడా పంచుకుంటున్నాను. సో గత ప్రభుత్వంలో చూసుకుంటే చేనేతలు చాలా కోల్పోయారు, చాలా నష్టపోయారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది వాళ్ళ కోసం? అలాగే చేనేత రంగానికి నిరుద్యోగులు ఉంటారు, అలాగే యువత ఉంటారు. సో వాళ్ళ కోసం మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు? ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఏం పెట్టబోతున్నారు? చేనేతలు ఈ 5 సంవత్సరాలుగా రాష్ట్రమంతా భూస్థాపితం చేశారు. ఓన్లీ దాచుకోవడం దోచుకోవడమే తప్ప గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్న విషయం తెలుసు. ముఖ్యంగా చేనేతలకు పని లేక వాళ్ళు తయారు చేసిన ముడి సరుకులు అమ్ముకోలేక, ముడి సరుకులు కూడా రేట్లు పెరిగిపోవడం, వాళ్ళు తయారు చేసిన చీరలు కూడా ఏవైతే కానీ వాళ్ళకి మార్కెటింగ్ లేకపోవడం. మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే రాష్ట్రం అంతా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాటలో వెళ్తే ఒక చీర కొనాలనుకున్న వాళ్ళు ఇంకొక చీర నచ్చితే చీరలు కొంటారు. గతంలో ఏదైనా పెళ్లి జరగాలనుకుంటే, పెళ్లి జరిగితే చీరల షాప్కి వెళ్తే సుమారుగా 2 చీరలు కొనేవాళ్ళు, 10 చీరలు కొనేవాళ్ళు. ఇప్పుడు 10 చీరలు కొందామన్న వాళ్ళు ఒక్క చీరతోనే ముడిపెట్టుకుంటున్నారంటే కారణం ఏమిటంటే వ్యాపారాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా భూస్థాపితం అయిపోయింది. రాష్ట్ర అభివృద్ధిలో లేదు. కాబట్టి ఈ విధంగా జరిగింది. మేము తెలియజేసేది ఒకటే, గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏవైతే చేనేతలు సంక్షేమ పథకాలు అందజేసామో అదేవిధంగా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏ విధంగా అయితే ఏవైతే సేల్స్ ఎక్కువగా ఉన్నాయో దాని డిజైన్ కూడా మేము డిజైనర్స్ పంపించి చేనేతలకు డెమో ఇప్పించి వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి క్లస్టర్స్ కూడా ఏర్పాటు చేసి మరికొన్ని చోట్ల మార్కెటింగ్ సదుపాయం కూడా చేస్తాం. అదేవిధంగా ఆన్లైన్ మార్కెటింగ్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం. గతంలో అయితే ఏ విధంగా అయితే 14 నుంచి 19 వరకు స్వర్ణయుగంలా జరిగిందో ఇప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేనేతలు గౌరవిస్తాం. చేనేతలకు అన్ని రంగాల్లోనూ 365 రోజులు పని కల్పిస్తామని కూడా తెలియజేస్తున్నాం. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ న్యూ బ్లడ్ యాప్. న్యూ బ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.